Welcome back to your favorite Anjan physics class. This is physics player Naresh. So welcome to all the students those who are moving towards the future. Let's start a new chapter vectors. సో వెక్టార్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్. నాకు చిన్నప్పుడు వెక్టార్స్ అర్థం కాక ఐ స్ట్రగుల్ త్రూ అవుట్ మై లైఫ్. వెక్టార్స్ రాకుంటే వేరే చాప్టర్స్ అనేవి మనం వెక్టార్ని యూజ్ చేసి రిజాల్వ్ చేయొచ్చు. సో ఎక్కడెక్కడ వెక్టార్స్ యూస్ఫుల్ అవుతుందంటే ఎస్పెషల్లీ ట్రావెలింగ్ అండ్ నావిగేషన్. మనం ఎవ్రీడే గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నాం. సో గూగుల్ మ్యాప్స్ యాప్స్ అనేవి వెక్టార్స్ యూజ్ చేసుకొని మనల్ని గైడ్ చేస్తాయి. నెక్స్ట్ విండ్ డైరెక్షన్, పైలట్స్, సేలర్స్ విండ్ డైరెక్షన్ బట్టి ఆ ఏరోప్లేన్ కానీ ఆ షిప్స్ కానీ నావిగేషన్స్లో వాళ్ళు యూజ్ చేస్తారు వెక్టార్స్. ఇంకెక్కడ మనం వెక్టార్స్ యూజ్ చేస్తామంటే ఎస్పెషల్లీ స్పోర్ట్స్. మనకి నెక్స్ట్ చాప్టర్ వస్తుంది ప్రొజెక్టైల్ మోషన్. స్పోర్ట్స్లో ప్లేయర్ గాడు బాల్ని త్రో చేస్తున్నప్పుడు ఎంత యాంగిల్తో వేయాలి, ఎంత స్పీడ్తో వేస్తే వికెట్స్ని మనం పడగొట్టచ్చు. ఇవన్నీ మన వెక్టార్స్ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. ముఖ్యంగా నేను చెప్పేది అంటే యూ నెవర్ బి టూ లేట్ టు స్టార్ట్ లెర్నింగ్. ఈచ్ వన్ ఆఫ్ యూ గో ఫార్వర్డ్. ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్. ఇట్స్ ఓకే టు ఫాల్ డౌన్. So learn by doing mistakes. So mistakes are the proof you are trying something new. So my quotation is learn by doing mistakes. Finally, at the end of this session, give your best. So all the best my dear children. So check out my video. All the best. If any doubts, please put your doubts in my comment box. Right, get ready. Welcome back to Anjan for Neat Vector. Shall we start? Yes, sir. Yes, let's go. ఈరోజు మనం ఏం చాప్టర్స్ ని కవర్ చేద్దాం అంటే టాపిక్స్ ని వై డూ వీ నీడ్ వెక్టార్స్, మనకి వెక్టార్స్ ఎందుకో అవసరమో చూద్దాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కేలార్స్ అండ్ వెక్టార్స్ అండ్ హౌ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్. నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్. Yes. Right, look at the picture. First question, why do we need vectors? అసలు మనం వెక్టార్స్ ఎందుకు నేర్చుకోవాలి? దాని ఒక స్టోరీతో మొదలు పెడదాం. నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో దిగాను. నేనేం చూద్దాం అనుకుంటున్నా అంటే చార్మినార్ ని చూద్దాం అనుకుంటున్నా. సో నా ఫ్రెండ్ నాకు ఏం చెప్పాడంటే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి చార్మినార్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ అని చెప్పాడు. ఎంత డిస్టెన్స్ అని చెప్పాడు? 5 కిలోమీటర్. నాకు చార్మినార్ కనిపిస్తుందా? నెక్స్ట్ మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా వెళ్ళాను. నాకు చార్మినార్ కనిపిస్తుందా? మళ్ళీ ఇలా వెళ్ళాను 5 కిలోమీటర్. నాకు చార్మినార్ కనిపిస్తుందా? ఇలా వెళ్ళాను. నాకు సాయంత్రం అయింది, అయినా చార్మినార్ నాకు దొరకలేదు. ఇక్కడ నాకు ఏం మిస్ అయింది? వాట్ ఈస్ లాకింగ్ హియర్? డైరెక్షన్. ఏం మిస్ అయిందమ్మా? డైరెక్షన్. వెరీ గుడ్. ఇక్కడ నాకు డైరెక్షన్ మిస్ అయింది. సో వెంటనే నేను ఏం చేశానంటే గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేస్తే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి చార్మినార్ ఎంత దూరంలో ఉంది అంటే నాకు గూగుల్ మ్యాప్ ఏం చూపించిందంటే 5 కిలోమీటర్స్ 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అని చూపించింది. అంటే నువ్వు ఎక్కడి నుంచి మేర్ చేయాలి డైరెక్షన్? ఈస్ట్ నుంచి ఎటువైపు తీసుకోవాలి యాంగిల్? నార్త్. సో అది గుర్తుపెట్టుకున్నాడా? ఈస్ట్ నుంచి ఇలా రాసినప్పుడు నువ్వు ఈస్ట్ నుంచి నార్త్ వైపు యాంగిల్ తీసుకోవాలి. రైట్. ఇదంతా మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు? ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు? ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి తీసుకుంటున్నావు. కాబట్టి ఎక్కడి నుంచి నువ్వు మేజర్ చేస్తావో దట్ ఈస్ యువర్ రిఫరెన్స్ పాయింట్. కాబట్టి చిల్డ్రన్, మనం ఎక్కడి నుంచి మేజర్ చేస్తున్నాం? ఇక్కడి నుంచి. సో దీన్ని మనం మన ఫిజిక్స్ లో ఈ పాయింట్ ని మనం రిఫరెన్స్ పాయింట్ అంటాం. ఇప్పుడు ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డైరెక్షన్స్ ని డ్రా చేద్దాం. రైట్. ఈ డైరెక్షన్ ని నార్త్ అనుకుందాం, ఈ డైరెక్షన్ ని సౌత్ అనుకుందాం, ఈ డైరెక్షన్ ని ఈస్ట్, అండ్ దిస్ ఈస్ వెస్ట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? 5 కిలోమీటర్ 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. సో ఈస్ట్ ఇటువైపు ఉంది. నేనేం చెప్పాను? ఈస్ట్ నుంచి ఎటువైపు తీసుకోవాలి? నార్త్. అంటే నీకు ఆన్సర్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఓకే, ఎక్కడి నుంచి మేజర్ చేయాలి? ఈస్ట్ నుంచి మేజర్ చేయాలి.
రైట్ చూడండి, ఈస్ట్ నుంచి నువ్వు 30 degrees తీసుకో. రైట్ తీసుకున్నాను. నెక్స్ట్ లెంత్ ఎంత తీసుకోవాలైనా 5 km. ఎక్కడ నుంచి తీసుకోవాలి? రిఫరెన్స్ పాయింట్ నుంచి. సో దిస్ ఇస్ ద రిఫరెన్స్ పాయింట్. రిఫరెన్స్ పాయింట్ నుంచి సియర్ 5 కిలోమీటర్ తీసుకున్నాం. చూడండి, ఈస్ట్ నుంచి 30 degrees 5 కిలోమీటర్ తీసుకుంటే అప్పుడు నాకు చార్మినార్ కనిపించింది. అవునా? ఇంతకుముందు కనిపించలేదు, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ మనకు 5 కిలోమీటర్ తెలుసు. కాబట్టి మనం మోషన్ ఇన్ 1Dలో ఆల్రెడీ నేర్చుకున్నాం. దిస్ నెంబర్ పక్కన యూనిట్ ఉంటే ఈ 5 కిలోమీటర్ మనం ఏమని చదవాలన్నా? డిస్టెన్స్. అదే నెంబర్ పక్కన డైరెక్షన్ ఉంటే ఇది నెంబర్ యూనిట్, దిస్ డిస్టెన్స్. డిస్టెన్స్ పక్కన డైరెక్షన్ ఇస్తే ఇది ఏమని చదవాలన్నా? డిస్ప్లేస్మెంట్. ఆల్రెడీ మీకు తెలుసు 1Dలో డిస్టెన్స్ ఏ క్వాంటిటీ? Scalar quantity. వెరీ గుడ్. డిస్టెన్స్ ఇస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ ఇస్ ఎ డాష్ క్వాంటిటీ? వెక్టర్ క్వాంటిటీ. అంటే నీకు ఒక ఆబ్జెక్ట్ ని కరెక్ట్ నువ్వు వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళాలి అంటే దాని పొజిషన్ తెలవాలంటే స్కేలార్ క్వాంటిటీతో తెలుస్తుందా? వెక్టర్ క్వాంటిటీతో తెలుస్తుందా? వెక్టర్ క్వాంటిటీ. దట్స్ వై డు వి నీడ్ వెక్టర్స్ అంటే మన ఒక రిఫరెన్స్ పాయింట్ నుంచి అది ఎంత దూరంలో ఉంది, ఏ డైరెక్షన్ లో ఉంది చెప్పాలి అంటే నీకు వెక్టర్స్ కావాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దామా? రైట్. నో సియర్ వై డు వి నీడ్ వెక్టర్స్. ఓకే, మళ్ళీ చూద్దాం. ఇన్ 1 dimensional మోషన్ లో మనం డిస్క్రైబ్ చేసాం. టు డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. నువ్వు ఆబ్జెక్ట్ మోషన్ ని డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబ్ చేయడం కోసం మనం కొన్ని మ్యాథమెటికల్ టర్మ్స్ తో డిస్క్రైబ్ చేస్తాం. ఏంటి ఆ మ్యాథమెటికల్ టర్మ్స్ అంటే పొజిషన్, నెక్స్ట్ వన్ డిస్ప్లేస్మెంట్. ఇవి మనం వెక్టర్ క్వాంటిటీస్. పొజిషన్, డిస్ప్లేస్మెంట్, నెక్స్ట్ వన్ వెలాసిటీ, నెక్స్ట్ వన్ యాక్సిలేషన్. ఇవన్నీ వెక్టర్ క్వాంటిటీస్. ఇవన్నీ వెక్టర్ క్వాంటిటీస్ తో మనం మోషన్ ని డిస్క్రైబ్ చేయాలి. అయితే మనం 1Dలో ఎలా డిస్క్రైబ్ చేస్తాం అంటే 1 dimensional మోషన్ లో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ మీద వన్ ఫెలో హీఈస్ అప్లయింగ్ 5 Newton ఫోర్స్. కానీ బ్లాక్ మూవ్ కావట్లేదు. సో ఇంకొక ఫ్రెండ్ గారిని పిలిచాడు, వాడు కూడా ఎంత అప్లై చేస్తుందంటే 5 Newton ఫోర్స్ అప్లై చేస్తాడు. ఇప్పుడు వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్? 10 Newton. వెరీ గుడ్. దట్ 10 Newton ఈస్ ద నెట్ ఫోర్స్. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చూద్దాం. వన్ ఫెలో గాడు ఇటువైపు 5 Newton అప్లై చేస్తుండు, ఇంకో ఫెలో గాడు ఇటువైపు 5 Newton అప్లై చేస్తుండు. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్? 0 Newton. ఓకేనా? అదే ఇప్పుడు మనం 2 dimension లో చూద్దాం. సపోజ్ ఇన్ 2 dimension లో సేమ్ బ్లాక్ ని వన్ ఫెలో గాడు ఇటువైపు పుల్ చేస్తున్నాడు విత్ 5 Newton ఫోర్స్. అనదర్ ఫెలో గాడు ఇలా పైకి 5 Newton తో పుల్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, బ్లాక్ మీద నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది? 10 Newton ఉంటుందా? చెప్పలేస్తావా? 0 Newton అవుతుందా? నెక్స్ట్ బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది? ఇటువైపు రైట్ సైడ్ మూవ్ అవుతుందా ఆర్ అప్వర్డ్స్ మూవ్ అవుతుందా? చెప్పలేస్తావా? చెప్పలేవు. కాబట్టి 1 dimensional మోషన్ లో మనం వెక్టార్ క్వాంటిటీస్ ని ఈజీగా డిస్క్రైబ్ చేయొచ్చు. ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, నెక్స్ట్ రిజల్టెంట్ ఎటువైపు యాక్ట్ చేస్తుందో ఈజీగా డిస్క్రైబ్ చేయొచ్చు. బట్ 2 dimensional మోషన్ లో మనం డిస్క్రైబ్ చేయాలి అంటే మనకు కొన్ని లాస్ కావాలి. ఆ లాసే మనకి వెక్టార్ చాప్టర్ లో ఉంటాయి. ఆ లాస్ ని యూజ్ చేస్తూ మనం 2 dimensional మోషన్ లో ఈ వెక్టర్ క్వాంటిటీస్ తో మనం మోషన్ ని డిస్క్రైబ్ చేస్తాం. కాబట్టి ఇన్ 2 dimensional మోషన్ అండ్ 3 dimensional మోషన్ టు డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వి నీడ్ వెక్టార్స్ చాప్టర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రైట్, హియర్ ఫిజికల్ క్వాంటిటీ. ఆల్రెడీ మీకు 6th క్లాస్ లోనో 8th క్లాస్ లోనో అండ్ మన 11th లో ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఎనీ క్వాంటిటీ దట్ కెన్ బి మెజర్. ఏదైనా క్వాంటిటీని మనం మెజర్ చేస్తే దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటారు. ఓకేనా? ఏదైనా క్వాంటిటీ మెజర్ ఫిజికల్ క్వాంటిటీ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పునా, నీకు తెలిసిన ఎగ్జాంపుల్స్. టైమ్ ఈజ్ ఏ మెజరబుల్ క్వాంటిటీ కాబట్టి ఫిజికల్ క్వాంటిటీ. ఎస్, వెరీ గుడ్. డిస్టెన్స్ ఈజ్ ఆల్సో ఏ మెజరబుల్ క్వాంటిటీ కాబట్టి ఫిజికల్ క్వాంటిటీ. మనకి బేసిక్ గా లోవర్ స్టాండర్డ్ లో లెంత్ గురించి చెప్పుకుంటాం. లెంత్ ఇస్ ఎ మెజరబుల్ క్వాంటిటీ. సపోజ్ మీ క్లాస్ రూమ్ లో ఇది ఒక బెంచ్ ఉంది. ఈ బెంచ్ నువ్వు మెజర్ చేయాలి. లెంత్ మెజర్ చేయాలంటే వాట్ ఇస్ ద స్టాండర్డ్ డివైస్? ఏ డివైస్ తో మెజర్ చేస్తావు లెంత్ ని? స్కేల్ అనకూడదు, ఏమనాలి? మీటర్. మీటర్ తో మెజర్ చేస్తాం. సో 1 meter, దిస్ ఇస్ స్టాండర్డ్ వన్. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ చిన్న ఉంది వాటి స్పేస్ ని మీటర్ నేను ఇలా తీసుకుంటాం. సపోజ్ దిస్ ఇస్ అ మీటర్.
ఈ మీటర్ తో ఏం చేస్తావు, రిపీట్ చేస్తావు. సియర్ 1 2 3 4 5 ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తావు నాన్న? 5 times. 5 టైమ్స్ రిపీట్ చేస్తావు. నో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ బెంచ్ అంటే ఏం రాస్తావు? 1 మీటర్ ని ఎన్ని టైమ్స్? 5 times. 5 times. So here 5 is the number or numerical value. Meter is the unit. అంటే లెంత్ కి ఉన్న స్టాండర్డ్ యూనిట్. లెంత్ నువ్వు ఈ స్టాండర్డ్ యూనిట్ తోనే మెజర్ చేయాలి. ఆ యూనిట్ అనేది రిపీట్ ఎన్ని టైమ్స్ ఉందో చూసుకో. ఇప్పుడు వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బెంచ్ అంటే ఏం చెప్తావు? 5 meters. 5 మీటర్ అంటే మెజర్ చేసావా, మెజర్ చేయలేవా? మెజర్ చేస్తే అప్పుడు లెంత్ ని ఏమనాలి నువ్వు? Physical quantity. ఫిజికల్ క్వాంటిటీ. సో ఫిజికల్ క్వాంటిటీ అంటే నెంబర్ ఉంటుంది, పక్కన యూనిట్ ఉంటుంది, అండ్ దాన్ని మెజర్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ. సపోజ్ నువ్వు షాప్ కి వెళ్ళి టమాటోస్ అడుగుతాం. సో గివ్ 2 kg ఆఫ్ టమాటో అంటాం. సో అప్పుడు అమ్మాయి ఆమె ఏం చేస్తుంది, ఇలా ఒక ప్యాంట్స్ ఉన్న ఒక బ్యాలెన్స్ తీసుకుంటుంది. ఇలా తీసుకొని ఇటువైపు 1 kg ఉంటుంది కదా వెయిట్ వాట్ అలా పెడుతుంది, ఇటువైపు టమాటోలు పెట్టి. క్లియరా? మరి నెక్స్ట్ నీకు 2 kg కాబట్టి ఏం చేస్తుంది, మళ్ళీ ఈ 1 kg ని రిపీట్ చేసింది అందులో. దట్ మీన్స్ ఇక్కడ చూడండి స్టాండర్డ్ యూనిట్ ఎవరు ఇక్కడ? Kg. 1 kg. ఎన్ని టైమ్స్ పెట్టింది? 2 times. మెజర్ చేసావా, మెజర్ చేయలేవా? సో మెజర్ చేసావు కాబట్టి మాస్ ఈజ్ ఏ మెజరబుల్ క్వాంటిటీ ఆర్ నాట్? సో మాస్ ఈజ్ ఏ మెజరబుల్ క్వాంటిటీ. సో దిస్ ఈజ్ ద ఫిజికల్ క్వాంటిటీ. 2 ఈజ్ ద నెంబర్ ఆర్ న్యూమరికల్ వాల్యూ. kg is the unit. So physical quantity is equal to numerical value into unit. మరి ఇవి ఫిజికల్ క్వాంటిటీస్, ఇవి మనం మెజర్ చేస్తాం. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇవి మనం మెజర్ చేయలేము. ఫీలింగ్స్ ఎస్. లవ్ ని మెజర్ చేస్తావా? యాంగర్ కోపాన్ని మెజర్ చేస్తావా? హంగ్రీ మెజర్ చేస్తావా? హ్యాపీనెస్ మెజర్ చేస్తావా? ఎందుకు ఇవన్నీ ఏంటి నాన్న? ఫీలింగ్స్ అనేవి క్వాంటిటీస్ కావు. అంటే క్వాంటిటీ అంటే ఇంత సైజ్ ఉంటాయా, అవి వాటి ఇంత షేప్ ఉంటాయా? ఉండవు. అంటే క్వాంటిటీస్ కావు, అవి కౌంటబుల్ కావు, అవి మెజరబుల్ కావు, కాబట్టి అవి మనం మెజర్ చేయలేము. సో వీటిని మనం మెజర్ చేయలేము. నాన్ ఫిజికల్ క్వాంటిటీస్. కానీ ఇవన్నీ మనం మెజర్ చేయొచ్చు. ఫిజిక్స్ లో ఇవన్నీ మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? రైట్. నో హియర్ ఫిజికల్ క్వాంటిటీస్ based on direction. The physical quantities are classified into 2 types. What are those? Scalar quantities and vector quantities. Physical quantities ni manam 2 types లో classify చేస్తాం. Scalar quantities and vector quantities. మరి స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంటో చూద్దాం. స్కేలార్ క్వాంటిటీస్ మీన్స్ ఈ క్వాంటిటీస్ మనకి ఈజీగా అర్థమైంది. ఇందాక మనం చేసాం డిస్టెన్స్ MGBS నుంచి చార్మినార్ ఎంత ఉందంటే ఏం చెప్పావు? 5 కిలోమీటర్ చెప్పావు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద బెంచ్ 5 meter. లెంత్ ఆఫ్ ద బెంచ్ ఏం చెప్పావు? 5 మీటర్. సో లెంత్ ఆఫ్ ద బెంచ్ ఎంత అంటే 5 మీటర్. అంటే ఓన్లీ న్యూమరికల్ వాల్యూ పక్కన యూనిట్. ఇలా న్యూమరికల్ వాల్యూ పక్కన యూనిట్ ఉంటే ఫిజిక్స్ లో దాన్ని ఏమని చదవాలన్నా? మ్యాగ్నిట్యూడ్. వాట్ ఈస్ మెంట్ బై మ్యాగ్నిట్యూడ్? మ్యాగ్నిట్యూడ్ అంటే అమౌంట్, సర్టెన్ అమౌంట్ అంటాం. ఆర్ కౌంటబుల్, మెజర్ చేయొచ్చు, కౌంటబుల్ ఆర్ మెజరబుల్, వాటిని మ్యాగ్నిట్యూడ్ అంటాం. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే మ్యాగ్నిట్యూడ్ ని నెంబర్ ఉండాలి, పక్కన దానికి సంబంధించిన స్టాండర్డ్ యూనిట్ ఉండాలి, దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. మరి లెంత్ ఆఫ్ ద బెంచ్ అంటే ఓన్లీ నువ్వు ఏం చెప్తావు? 5 మీటర్ అని చెప్తావు, కానీ 5 మీటర్ ఈస్ట్, 5 మీటర్ నార్త్ అని చెప్తావా? అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎనఫ్ టు డిస్క్రైబ్ సమ్ ఫిజికల్ క్వాంటిటీస్. It does not require direction. Those physical quantities are called scalar quantities. Here, my dear children. But vector quantities are very different from scalar quantities. So ఇక్కడ మనకి vector quantities లో నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, 3 ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు ఈ 3 రూల్స్ ని ఫాలో కావాలి. ఫస్ట్ రూల్ మీకు తెలుసు, దట్ ఈస్ ఏంటి? ఫస్ట్ రూల్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి? ఏ పర్టికులర్ డైరెక్షన్ ఉండాలి. ఓకే. ఏ పర్టికులర్ డైరెక్షన్.
The third one is very, very important. That is, it should obey Law of vector laws of vector addition. This is very, very important. ఈ పాయింట్ ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ ని ఒబే చేయాలి, అప్పుడే అది వెక్టర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్. హియర్ ఆల్ వెక్టర్ క్వాంటిటీస్ హ్యావ్ డైరెక్షన్, but all quantities that have direction are not vectors. Here best example electric current. ఎలక్ట్రిక్ కరెంట్ ని మనం ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు 10th క్లాస్ లో వచ్చింది ఎలక్ట్రిక్ కరెంట్, కిర్చాఫ్ ఫస్ట్ లాలో. సపోజ్ ఇట్ ఈస్ ఎ జంక్షన్ పాయింట్. జంక్షన్ పాయింట్ అంటే 3 ఆర్ మోర్ దాన్ 3 వైర్స్ కనెక్షన్ అయి ఉండాలి, దాన్ని జంక్షన్ అంటారు. ఇప్పుడు ఈ జంక్షన్ కి మనం చూద్దాం. సియర్ 2 ఆంపియర్ కరెంట్ వస్తుంది, 3 ఆంపియర్ కరెంట్ వస్తుంది, వీటి మధ్య యాంగిల్ 30 degrees ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. సో 5 ఆంపియర్ కరెంట్ బయటకు వస్తుంది. దట్ మీన్స్ ఆల్రెడీ వి నో వెరీ వెల్ జంక్షన్ రూల్. సమ్ ఆఫ్ కరెంట్స్ టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ అవే ఫ్రమ్ ద జంక్షన్. సో జంక్షన్ వైపు ఎంత కరెంట్ వస్తుంది? 2 ఆంపియర్ ప్లస్ 3 ఆంపియర్. అంతే కరెంట్ అవే ఫ్రమ్ ద జంక్షన్ వెళ్ళిపోతుంది. ఇది మనం 10th క్లాస్ లో నేర్చుకున్నాం, మళ్ళీ మనం 12th స్టాండర్డ్ లో మళ్ళీ నేర్చుకుంటాం, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ యాంగిల్ ని చేంజ్ చేశాను. సియర్ సేమ్ 2 ఆంపియర్ కరెంట్, సియర్ 3 ఆంపియర్ కరెంట్. ఈసారి యాంగిల్ 60 degrees పెట్టాను. చూస్తే మళ్ళీ బయటికి కరెంటు 5 ఆంపియర్ వస్తుంది. యాక్చువల్లీ యాంగిల్ చేంజ్ చేస్తున్నప్పుడు ఆన్సర్ అనేది చేంజ్ కావాలి. వెన్ 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ చేంజ్ అయినప్పుడు ఆన్సర్ చేంజ్ అయితేనే ఇట్ ఈస్ ఒబేయింగ్ వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్. బట్ హియర్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఆ లాని ఫాలో కావట్లేదు. ఈవెన్ తో ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, అంటే 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేసింది. చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంది అండ్ డైరెక్షన్ ఉంది, అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది. కానీ థర్డ్ కండిషన్ ని సాటిస్ఫై చేసిందా? చేయలే. కాబట్టి 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఇది వెక్టర్. కానీ 2 కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, థర్డ్ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు. కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఎ స్కేలార్ ఆర్ వెక్టర్? scalar. Very good. Electric current is a scalar quantity. Clear, my dear? Right. Next, examples of scalar quantities. Examples of scalar quantities and examples of vector quantities. చెప్పండి, give some examples for scalar quantities. Distance. వెరీ గుడ్. ఇవే మనం తర్వాత వర్క్ షీట్ లో డిస్కస్ చేస్తాం, జాగ్రత్త చెప్పండి. డిస్టెన్స్. నెక్స్ట్ వన్ Time. ఓకే, డిస్టెన్స్, టైం. నెక్స్ట్ డిస్టెన్స్ బై టైం. Speed. ఎస్, స్పీడ్. నెక్స్ట్ వన్ స్పీడ్. వర్క్ ఇస్ అ డాష్ క్వాంటిటీ. Scalar. Power. మీకు 8th 9th లో వచ్చాయి కదా, చెప్పండి. Power. వర్క్. Power. ఓకే, నెక్స్ట్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టర్ క్వాంటిటీస్. ఇక Displacement. ఇక్కడ డిస్టెన్స్ చెప్పాలంటే ఇక్కడ ఏం చెప్తాం? డిస్ప్లేస్మెంట్. వెరీ గుడ్. డిస్ప్లేస్మెంట్ ఇది వెక్టర్ క్వాంటిటీ. Velocity. వెలాసిటీ. వెరీ గుడ్. వెలాసిటీ. నెక్స్ట్ Acceleration. వెరీ గుడ్. యాక్సిలరేషన్. నెక్స్ట్ Momentum. వెరీ గుడ్. ఓకే, న్యూటన్స్ లాస్ లో మూమెంటం వస్తుంది. నెక్స్ట్ మూమెంటం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఇస్ కాల్డ్ Force. వెరీ గుడ్, ఫోర్స్. సో ఇవన్నీ మనం వర్క్ షీట్ లో మళ్ళీ డిస్కస్ చేద్దాం, కాబట్టి గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీస్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టర్ క్వాంటిటీస్. నెక్స్ట్ ఇయర్ స్కేలార్ ఎడిషన్ అండ్ వెక్టర్ ఎడిషన్. స్కేలార్ ఎడిషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వెక్టర్ ఎడిషన్. స్కేలార్ క్వాంటిటీస్ ని మనం ఈజీగా యాడ్ చేయొచ్చు బై యూజింగ్ సమ్ ఆర్డినరీ రూల్స్. బట్ వెక్టర్ ఎడిషన్ అనేది చాలా డిఫరెంట్. చూద్దాం మనం. సపోజ్ నేను షాప్కి వెళ్ళి ఈ బ్యాగ్ లో ఒక 2 kg మ్యాంగోస్ పోయమంటారు. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్ లో 5 kg మ్యాంగో పోయమంటారు. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి మనం వేరే బ్యాగ్ లో పోతాం. నీ ఇష్టం. ఈ 2 kg బ్యాగ్ తీసుకెళ్ళి ఇందులో పోసేసి ఈ 5 kg మ్యాంగోస్ తెచ్చి రెండు కలిపి, ఇది ఫస్ట్ అండమే అది ఫస్ట్ అండమే, నీ ఇష్టం. రెండు కలిపేస్తే ఎంత మాస్ ఉంటుంది ఇందులో? 7 kgs. 7 kg మ్యాంగో. క్లియరా? అంటే ఇక్కడ మాస్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ ఆర్ వెక్టర్ క్వాంటిటీ? Scalar quantity.
కాబట్టి ఈ స్కేలార్ క్వాంటిటీస్ ని మనం సింపుల్ ఆర్డినరీ రూల్స్ తో మనం ఆర్డినరీ రూల్స్ ఆఫ్ ఆల్జీబ్రాతో యాడ్ చేస్తాం. కానీ వెక్టార్ క్వాంటిటీస్ ని మనం అలా చేయడం కష్టం. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఈ పాయింట్ లో బాడీ స్టార్ట్ అయ్యి ఇటువైపు ఒక 4 మీటర్ వెళ్ళాడు. సో వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్? 4 meters. 4 మీటర్ ఈస్ట్. ఓకే, నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం 3 మీటర్ అటు సైడ్ వెళ్ళాడు. ఇప్పుడు మనం ఈ వెక్టార్ ఫామ్ లో రాయాలి. నో వాట్ ఇస్ ద నెట్ డిస్ప్లేస్మెంట్ అంటే 4 మీటర్ ప్లస్ 3 మీటర్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 7 మీటర్. ఓకే, 7 మీటర్ ఈస్ట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఇస్ ద వెక్టర్ క్వాంటిటీ. నెక్స్ట్ ఇయర్ ఈసారి వాడు 4 మీటర్ ఈస్ట్ కి వెళ్ళాడు. అక్కడ నుంచి రిటర్న్ 3 మీటర్ వెస్ట్ కి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి డిస్ప్లేస్మెంట్ ఏమైంది? Change 1 meter. చేంజ్ అయింది. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నావు చూద్దాం. 4 మీటర్ ఈస్ట్ ఉంటే నేను ఈ డైరెక్షన్ ని పాజిటివ్ తీసుకుంటాను అండ్ 3 మీటర్ వెస్ట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంది, దాన్ని ఏం తీసుకుంటాను నేను? నెగిటివ్ తీసుకుంటాను. సియర్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, వెక్టార్స్ ని యాడ్ చేస్తున్నాను, ఓన్లీ అవి డైరెక్షన్స్ బట్టి పాజిటివ్ నెగిటివ్ ఇస్తున్నాను. దెన్ వాట్ ఇస్ ద ఆన్సర్? ఇప్పుడు 1 మీటర్ ఈస్ట్. నెక్స్ట్ సియర్ ఈసారి 4 మీటర్ ఈస్ట్ వెళ్ళాడు, అక్కడి నుంచి 3 మీటర్ నార్త్ వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ మీన్స్ ఇనిషియల్ టు ఫైనల్, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ టు ఫైనల్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? నేను బై యూజింగ్ పైథాగరస్ థీరం ఎంత వస్తుందా? 5 న్యూటన్. ఓకే, అంటే ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ 4 న్యూటన్ ప్లస్ 3 న్యూటన్ 4 మీటర్ ప్లస్ 3 మీటర్ ని యాడ్ చేసావు. 4 మీటర్ ప్లస్ 3 మీటర్ యాడ్ చేసావు. బట్ దిస్ టైం నీకు ఆన్సర్ ఎంత వచ్చింది? 5 మీటర్. అంటే చూడనా ఇక్కడ 4 మీటర్ 3 మీటర్ ఈ 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంది? 0. సేమ్ డైరెక్షన్ ఎంత యాంగిల్? 0. 0 డిగ్రీస్. ఇక్కడ చూడండి 2 వెక్టార్స్ ఆపోజిట్ గా ఉన్నాయి, వీటి మధ్య యాంగిల్ ఎంత? 180. ఇక్కడ 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంది? 90 డిగ్రీస్. దట్ మీన్స్ ఇక్కడ చూడండి నువ్వు టీటా చేంజ్ చేస్తే అంటే హియర్ టీటా చేంజెస్, ఇఫ్ టీటా చేంజెస్ యువర్ ఆన్సర్ చేంజెస్. అర్థమైందా? టీటా చేంజ్ అయితే నీ ఆన్సర్ చేంజ్ అయింది. అంటే 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ చేంజ్ అయితే ఆన్సర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఈ అన్నిట్లో నీకు మాక్సిమం అంటే మాక్సిమం వాల్యూ ఎంత నానా? 7 మీటర్. అంటే 2 వెక్టార్స్ ని యాడ్ చేస్తే నీకు మాక్సిమం ఆన్సర్ ఇంత వస్తుంది. మినిమం ఆన్సర్ ని నీకు మినిమం ఆన్సర్ రావాలి అంటే 2 వెక్టార్స్ మినిమం ఆన్సర్ ఎంత ఉంది ఇక్కడ నీకు? 5 మీటర్. సో దిస్ ఈజ్ 2 వెక్టార్స్ ని మాక్సిమం ఆన్సర్ ఇంత వస్తుంది, మినిమం ఆన్సర్ ఇంత వస్తుంది. అవునా? మిగతా ఆన్సర్స్ అంతా వీటి మధ్యలోనే ఉంటుంది. అంటే టీటా చేంజ్ చేస్తే నీకు వెక్టార్స్ యాడ్ చేస్తున్నప్పుడు ఆన్సర్ చేంజ్ అవుతుంది. కాబట్టి వెక్టార్ ఎడిషన్ చేస్తున్నప్పుడు నువ్వు డైరెక్షన్ ని కన్సిడర్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు జరిగిన దాని మీద ఒక చిన్న క్వశ్చన్ ఇద్దాం. రైట్, చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ? ఇందులో వెక్టార్ క్వాంటిటీ ఎవరు? All of the above. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ? Velocity is a vector quantity or not? Yes, sir. Yes. Force is a vector quantity or not? Yes, sir. Yes. Acceleration is a. Vector quantity. సో అన్ని వెక్టర్ క్వాంటిటీస్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంట్రా? ఆల్ ఆఫ్ ద ఎబో. ఆల్ ఆఫ్ ద ఎబో ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ వెక్టార్స్ అండ్ స్కేలర్స్? ఇక్కడ నీకు కొన్ని ఇచ్చాను, ఇందులో నువ్వు ఏం చేద్దాం అంటే మనం వెక్టార్స్ ఎవరు స్కేలార్స్ ఎవరో రాద్దాం. సో లెఫ్ట్ సైడ్ నేను స్కేలార్స్ హెడ్డింగ్ పెట్టేస్తున్నాను, రైట్ సైడ్ వెక్టార్స్ పెడుతున్నాను. కాబట్టి మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి స్కేలార్స్ ఎవరో వెక్టార్స్ ఎవరో ఐడెంటిఫై చేయండి. ఇందులో రైట్ చెప్పండి. మాస్ ఇటువైనా అటువైనా మాస్ స్కేలారే వెక్టరా? Scalar. ఓకే, మాస్ స్కేలార్. నెక్స్ట్ మూమెంటం స్కేలార్ ఆర్ వెక్టర్? Vector. వెరీ గుడ్. మూమెంటం ఇస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెరీ గుడ్. నెక్స్ట్ Weight. Vector quantity. వెయిట్ అంటే నథింగ్ బట్ ఫోర్స్. ఓకే, కాబట్టి వెయిట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. వెరీ గుడ్. వెయిట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ కెనెటిక్ ఎనర్జీ. ఎనర్జీ ఈస్ అ స్కేలార్ అండ్ వెక్టర్. Scalar. స్కేలార్. వై? బికాస్ ఎనర్జీ అనేది నథింగ్ బట్ వర్క్. నువ్వు ఎంత ఎనర్జీ ఉంటే అంత వర్క్ స్పెండ్ చేస్తావు. ఓకేనా? కాబట్టి ఎనర్జీ అనేది స్కేలార్ క్వాంటిటీ.
నెక్స్ట్ వన్ స్పీడ్. Scalar. స్పీడ్ కి డైరెక్షన్ ఉంటుందా? No, sir. ఉండదు కాబట్టి స్పీడ్ ఏ క్వాంటిటీ? Scalar. స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ వన్ ఏంటిది? Velocity. వెలాసిటీ స్కేలారా వెక్టరా? Vector. Vector. So velocity is a vector quantity. Next one, acceleration is a scalar or vector? Vector. Very good. Acceleration is a vector quantity. Next, force. Vector. Very good. Force is a vector quantity. Next one, Current. current చెప్పండి. కరెంట్ కి మరి షియర్ కరెంట్ కి ఇట్ హ్యాస్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మరి కరెంట్ కి మాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. మరి కరెంట్ ఏ క్వాంటిటీ? స్కేలారా వెక్టరా? Scalar. ఎందుకు స్కేలార్? Law of addition. Law of vector addition ni follow కాదుగా. వెరీ గుడ్. ఇట్ డస్ నాట్ ఫాలో ద లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్ దిస్ సెషన్ ఐ am going to discuss vectors worksheet. That means already we completed fundamentals related to vectors. Now in this session మనం ఏం చేద్దాం అంటే చిన్న చిన్న క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్, అది రెడీ? రైట్, హియర్ ఫస్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద స్కేలార్ క్వాంటిటీ అమాంగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. Already you know very well, distance is a scalar quantity because it has only magnitude. Already we know very well, force is a vector quantity, velocity is a vector quantity, acceleration is also a vector quantity. So here which option is correct? Option A is the right answer because distance is a scalar quantity. Right, here next question. The set containing only vector quantities. Only vector quantities. We know very well distance is a scalar quantity. Velocity is a vector quantity. So one is scalar, one is vector. So this option is not possible. Next, velocity. Velocity is a vector quantity. Acceleration is also a vector quantity. So this option is possible. Next check. Speed. Speed మీకు ఆల్రెడీ తెలుసు. Speed is a scalar quantity. Velocity is a vector quantity. So this set is also not possible. Next, linear momentum. Linear momentum means we know very well, my dear children, when a body has mass and mass is in motion, it can damage the things. So the momentum direction is in the direction of velocity. So momentum is also a vector quantity and time is a scalar quantity because time always మనం స్కేలార్లోనే మెజర్ చేస్తాం, డైరెక్షన్ చెప్పాం కాబట్టి ఇది స్కేలార్ క్వాంటిటీ. సో దిస్ ఆప్షన్ is also not possible. So here option B is the right answer. Next here third question. Ordinary laws of algebra are applicable for. Ordinary laws of algebra only applicable for scalars because we can add scalars without considering directions. Best example చూద్దాం. మనం ఈ బాస్కెట్ లో మనం 2 kg మ్యాంగో పోసాం, ఇంకో బాస్కెట్ లో మళ్ళీ 2 kg మ్యాంగో పోసాం. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేయమన్నాను. నువ్వు రైట్ టు లెఫ్ట్ అని యాడ్ చేయి, లెఫ్ట్ టు రైట్ అని యాడ్ చేయి. ఏమని చెప్తావు? 2 kg మ్యాంగో ప్లస్ 2 kg మ్యాంగో ఈక్వల్ టు 4 kg మ్యాంగో అని చెప్తాం. నీ ఇష్టం, లెఫ్ట్ నుంచి రైట్ కన్నా యాడ్ చేయి, రైట్ నుంచి లెఫ్ట్ కన్నా యాడ్ చేయి. మనం డైరెక్షన్ కన్సిడర్ చేయము, ఓన్లీ బై సింపుల్ మెథడ్ ద్వారా యాడ్ చేస్తాం. బికాస్ 2 kg, kg మీన్స్ హియర్ ఇట్ ఈస్ ఏ విచ్ ఫిజికల్ క్వాంటిటీ? మాస్. సో మాస్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. కాబట్టి ఇలాంటి స్కేలార్ క్వాంటిటీస్ని మనం మామూలుగా యాడ్ చేస్తాం వితౌట్ కన్సిడరింగ్ డైరెక్షన్స్. అదే వెక్టార్స్ అనుకోండి, సియర్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది. సపోజ్ ఏ ఫోర్స్ ఆఫ్ 5 Newton ఈజ్ యాక్టింగ్ ఆన్ ద బాక్స్. ఇప్పుడు చూద్దాం, ఇట్ సైడ్ ఇంకొక 5 Newton యాక్ట్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాక్స్? దట్ ఈస్ ఈక్వల్ టు 10 Newton. అదే ఇప్పుడు 5 Newton ఫోర్స్ ఇలా యాక్ట్ చేసి నెక్స్ట్ 5 Newton ఫోర్స్ ని మనం ఆపోజిట్ గా యాక్ట్ చేస్తే వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాక్స్? దట్ ఈస్ 0 Newton. అంటే మనం ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీస్ ని మనం అప్లై చేస్తున్నప్పుడు మనం వెక్టార్ లాస్ ని ఖచ్చితంగా
ఫాలో కావాలి. అందుకే ఆన్సర్ అనేది మనకి డిఫరెంట్ గా వచ్చింది. కాబట్టి ఆర్డినరీ లాస్ ఆల్జీబ్రా ఓన్లీ అప్లికబుల్ ఫర్ స్కేలార్స్. రైట్, నెక్స్ట్ ఇయర్ చూస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఎ వెక్టర్ బికాస్ ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఆల్రెడీ వి నో వెరీ వెల్ ఇన్ 10th క్లాస్ లో మనకి కిర్చాఫ్ ఫస్ట్ లా వస్తుంది. రైట్, సపోజ్ ఇట్ 2 ఆంపియర్ కరెంట్ వస్తుంది, ఇట్ ఇస్ 3 ఆంపియర్ కరెంట్ వెళ్తుంది. సో వాట్ ఇస్ ద కరెంట్ గోయింగ్ అవుట్ మీన్స్ 5 ఆంపియర్. అంటే ఒక జంక్షన్ దగ్గరికి, వాట్ ఈస్ మెంట్ బై జంక్షన్? జంక్షన్ అంటే మోర్ దాన్ 3 ఆర్ మోర్ దాన్ 3 కనెక్ట్ అయి ఉంటే దాన్ని జంక్షన్ అంటాం మనం. చూడండి, ఈ జంక్షన్ కి మనం ఎంత కరెంట్ వస్తుందో చూసుకోండి. సో ద కరెంట్స్ towards the junction, that means sum of currents towards the junction. So towards the junction the sum of currents is equal to 3 plus 2, that is equal to 5 ampere, and away కూడా అంతే వెళ్తుంది 5 ampere. సపోజ్ వీటి మధ్య యాంగిల్ మనం 30 degrees పెట్టారన్న. చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంది అండ్ డైరెక్షన్ ఉంది, కానీ అది వెక్టర్ క్వాంటిటీ కాదు. వై? బికాస్ ఇప్పుడు నేను ఇక్కడ యాంగిల్ చేంజ్ చేశాను అనుకోండి, సపోజ్ ద యాంగిల్ 60 degrees. నువ్వు మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, 2 వెక్టార్స్ మధ్య నువ్వు యాంగిల్ చేంజ్ చేసినప్పుడు ఆన్సర్ చేంజ్ కావాలి. బట్ అకార్డింగ్ టు కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఇక్కడ యాంగిల్ చేంజ్ అయినా కానీ ద సమ్ ఆఫ్ కరెంట్స్ టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ అవే ఫ్రమ్ ద జంక్షన్. కాబట్టి ఈ యాంగిల్ మీద డిపెండ్ కావట్లేదు, కరెంట్ అనేది యాంగిల్ మీద డిపెండ్ కావట్లేదు అంటే కరెంటు వెక్టర్ లాస్ ని ఒబే చేయట్లేదు. కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ వెక్టారా? కాదు, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ ఈవెన్ తో ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. నెక్స్ట్ ఆల్రెడీ మీకు తెలుసు, టైమ్ ఈజ్ ఏ వెక్టర్ which has direction always in the forward direction. No, టైం ని మనం స్కేలార్ గా తీసుకుంటాము, ఎందుకో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆల్ క్వాంటిటీస్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆర్ వెక్టార్ క్వాంటిటీస్. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది, అయినా మనం దాన్ని వెక్టార్ క్వాంటిటీ అనము. ఎందుకంటే నీ కండిషన్ చెప్పాను, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉన్నంత మాత్రాన కాదు, ఖచ్చితంగా థర్డ్ పాయింట్ ఏంటన్నా, ఇట్ షుడ్ ఒబే సమ్ లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. వెక్టార్ ఎడిషన్ లాస్ ని ఒబే చేస్తేనే అది వెక్టర్. ఎలక్ట్రిక్ కరెంటు ఆ థర్డ్ పాయింట్ అంటే లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ని ఒబే చేయదు. కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వెక్టర్ కాదు, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. కాబట్టి ఇది ఫాల్సే, ఇది ఫాల్సే, ఇది ఫాల్సే. సో ఆల్ ద ఎబో అన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్. వెక్టార్ రిప్రజెంటేషన్. వెక్టార్ మీన్స్ ఇట్ హ్యాస్ magnitude plus direction. Vector means it has magnitude and direction. So vector is represented graphical way and a symbolic way. By graphically we are representing vector by arrow. So why by arrow means here a vector has magnitude. Magnitude means we know very well line segment. Line segment means it has some value. If you give direction to line segment, it has magnitude as well as direction. That's why a vector diametrically represented by simply draw a straight line which has some value that we can call as line segment and put arrowhead. So this simply can be read as directed line segment అని మనం చదువుకోవచ్చు. ఎందుకంటే లైన్ సెగ్మెంట్ అంటే దానికి కొద్దిగా వాల్యూ ఉంటుంది, పర్టికులర్ వాల్యూ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఇచ్చాం. కాబట్టి డయాగ్రామటికల్ గా నువ్వు వెక్టర్ ని డ్రా చేయమంటే సింపుల్ గా ఏం డ్రా చేయ, ఒక ఆరో డ్రా అండ్ దానికి ఆరోకి డైరెక్షన్ ఇచ్చేసి సింపుల్ గా మనం చెప్పొచ్చు అంటే డైరెక్టర్ లైన్ సెగ్మెంట్ అని చెప్తాం. అదే చూద్దాం, దీన్ని మనం టైల్ అంటాం. ఈ హెడ్ ని, ఇది హెడ్ కాబట్టి దీన్ని హెడ్ అని చదవాలి. సో టైల్, స్టార్టింగ్ పాయింట్ టైల్, దిస్ ఇస్ ద హెడ్. క్లియర్? నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ఆరో. This length of the arrow gives magnitude of vector. అంటే నీకు ఈ arrow length పెద్దగా ఉందనుకోండి, ఇలా పెద్దగా ఉందనుకోండి లెంత్, arrow length, దీనికంటే దీని magnitude ఎక్కువ, దీనికంటే దీని magnitude ఎక్కువ. So length of arrow gives magnitude of vector and this arrowhead gives direction of vector. Clear? Yes, Then sir. symbolic representation. Symbolic means simply write any alphabet. Over alphabet draw arrow. This is the symbolic representation of vector. అంతేగాని
నువ్వు యారోని ఇలా లెఫ్ట్, యారోని ఇలా పైకి, యారోని ఇలా కిందికి ఇలా రిప్రజెంట్ చేయరు. సో వాట్ ఎవర్ ద డైరెక్షన్ ఆల్వేస్ బై సింబాలిక్ రిప్రజెంట్ చేయమంటే వెక్టర్ ఇలా ఒక ఆల్ఫాబెట్ రాసి పైన యారో రైట్ సైడ్ పెట్టి. క్లియర్? సో దిస్ ఇస్ ద సింబల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్. అండ్ ఇన్ సమ్ టెక్స్ట్ బుక్స్ వెక్టర్ ని బోల్డ్ లెటర్స్ లో కూడా రిప్రజెంట్ చేస్తారు. ఎలా అంటే లైక్ దిస్ హియర్, దిస్ ఇస్ ద బోల్డ్ లెటర్. ఇలా కూడా వెక్టర్ ని రిప్రజెంట్ చేస్తారు. సో నీ ఇష్టం, గ్రాఫికల్ గా డ్రా చేయమంటేనేమో యారో డ్రా చేయి, సింబాలిక్ అంటే ఇలా ఇచ్చేయి, ఆర్ బోల్డ్ లెటర్ ఇచ్చేయి. దట్ ఈస్ యువర్ విష్. ఓకే, దెన్ గో టు నెక్స్ట్ వన్. Here look at the question. Graphically a vector is represented by. గ్రాఫికల్ గా వెక్టర్ ని మనం ఎలా రిప్రజెంట్ చేయొద్దు? లైన్ గా చెప్తావా, డైరెక్టర్ లైన్ సెగ్మెంట్, కరువు చెప్తావా, సర్కిల్ చెప్తావా, ఎలా చెప్తావు? డైరెక్టర్ లైన్ సెగ్మెంట్. ఎస్, డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వన్. సి 30 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్ డ్రా చేయమంటాడు. మరి మనం వెక్టర్ అంటే నథింగ్ బట్ లైన్, లెంత్ ఏ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం అజంప్షన్ ఏం చేయాలి అంటే 30 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్. ఓకే, ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ ఏమి ఇవ్వాలి. ఓకే, ఓన్లీ యాంగిల్ తో చూద్దాం. 30 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్. ఫస్ట్ డైరెక్షన్స్ రాయన్నా. దిస్ ఇస్ ద ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. 30 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్ అంటే నీకు ఈ మధ్యలో వస్తుంది. ఈస్ట్ సౌత్ మధ్యలో తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయి, లాస్ట్ కి ఏదో అక్కడి నుంచి నువ్వు యాంగిల్ మెజర్ చేయాలి. దట్ ఇస్ ద డిఫరెన్స్. అంటే నువ్వు సౌత్ నుంచి ఈస్ట్ వైపు మెజర్ చేయాలి. సో దిస్ ఈజ్ సౌత్ అండ్ ఇక్కడ ఈస్ట్ ఉంది. అంటే మనం సౌత్ నుంచి ఈస్ట్ వైపు 30 degrees తీసుకొని ఈ రిఫరెన్స్ పాయింట్ ఆరిజిన్ నుంచి మనం వెక్టర్ డ్రా చేయాలి. సో దిస్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్, మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. రిప్రజెంట్ ఏ ఫోర్స్ ఆఫ్ 5 Newton యాక్టింగ్ 50 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. చూడండి, ఇక్కడ 5 Newton అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ 15 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఇది డైరెక్షన్. మరి మనకి ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. మనం వెక్టర్ ని రిప్రజెంట్ చేయమన్నాడు. డయాబెటిక్ గా రిప్రజెంట్ చేద్దాం, గ్రాఫికల్ రిప్రజెంట్, ఆరోతో రిప్రజెంట్ చేద్దాం. మరి ఆరో అంటే ఓన్లీ లెంతే ఉంటుంది. కాబట్టి మనం అజంప్షన్ ఏం తీసుకుందాం అంటే 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 Newton. మనకి 5 Newton కావాలి కాబట్టి 5 centimeter తీసుకుందాం. 5 centimeter ఈజ్ ఈక్వల్ టు 5 Newton. నెక్స్ట్ డైరెక్షన్స్ డ్రా చేయి. రైట్ హియర్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇక్కడ దిస్ ద రిఫరెన్స్ పాయింట్ ఆరిజిన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడ కనుక్కోవాలి? నార్త్ ఆఫ్ ఈస్ట్. నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఈ మధ్యలో వస్తుంది. రిఫరెన్స్ ఎవరు? ఈస్ట్. ఈస్ట్ నుంచి ఎంత యాంగిల్ తీసుకోవాలి నార్త్ వైపు అంటే 15 degrees. సో ఈస్ట్ నుంచి నార్త్ వైపు 15 degrees తీసుకో. దిస్ ఇస్ ద 15 degrees. ఈస్ట్ నుంచి నార్త్ వైపు 15 degrees. నెక్స్ట్ ఎంత లెంత్ తీసుకోవాలి? 5 centimeter. సో 5 centimeter తీసుకో. లెట్స్ హియర్ ఆరిజిన్ 5 centimeter. లెట్స్ హియర్ 5 centimeter. సో దిస్ ఈజ్ 5 centimeter ఈక్వల్ టు 5. ఇలా మనం రిప్రజెంట్ చేయాలి వెక్టర్. క్లియర్? అర్థమైంది అందరికి? రైట్. నెక్స్ట్ వెళ్దాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్. మరి వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది ప్లస్ డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మనం మ్యాగ్నిట్యూడే చూపించాలి. సపోజ్ ఏదైనా ఒక వెక్టర్ తీసుకుందాం, ఫోర్స్ తీసుకుందాం. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 5 Newton ఈస్ట్ వైపు ఉంది. హియర్ దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఈస్ట్ ఈజ్ ద డైరెక్షన్. ఇక్కడ ఓన్లీ మనకి మ్యాగ్నిట్యూడే అడిగింది. అంటే ఓన్లీ మనం ఈ 5 Newton చెప్పాలి. మరి ఎలా రాయాలి? ఎలా రాయాలంటే ఏం లేదు, ఆ ఫోర్స్ వెక్టర్ లాగా రాసి దాని పక్కన 2 vertical lines ఇచ్చి, ఇలా 2 vertical lines ఇచ్చావంటే నువ్వు ఓన్లీ మ్యాగ్నిట్యూడే చెప్తున్నావు. వెక్టర్ లాగా చెప్పాలంటేనేమో ఇది 5 Newton ఈచ్ ఇలా మొత్తం. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చెప్పాలంటే దానికి 2 vertical lines ఇచ్చేసాయి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రాయి. దీన్ని మనం మ్యాథ్స్ లో మోడ్యులస్ అంటాం. సో ఇట్ గివ్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్. సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ కి పక్కన డైరెక్షన్ ఉందా? లేదు. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఈజ్ ఏ స్కేలార్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఎప్పుడు ఏమవుతుంది? స్కేలార్. ఎందుకంటే దాని పక్కన డైరెక్షన్ ఉండదు కాబట్టి స్కేలార్. సో మ్యాగ్నిట్యూడ్ డ్రా చేయమంటే ఇలా 2 vertical lines పెట్టి రాసేసి. ఓకే, నెక్స్ట్ హియర్ ద ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్ ఈజ్ అలౌడ్. మనం వెక్టర్ ని ఎలా షిఫ్ట్ చేయొచ్చు అంటే ప్యారలల్ గా షిఫ్ట్ చేయొచ్చు. చూద్దాం ఎలా షిఫ్ట్ చేయొచ్చు అంటే జాగ్రత్త చూడండి. మనం ఇప్పుడు ఈ వెక్టర్ ని మనం ఇలా ప్యారలల్ గా షిఫ్ట్ చేయొచ్చు. హియర్ ఇలా షిఫ్ట్ చేయొచ్చు, ఇలా కిందికి షిఫ్ట్ చేయొచ్చు, ఇంకా కిందికి షిఫ్ట్ చేయొచ్చు,
ఇలా షిఫ్ట్ చేయొచ్చు. నువ్వు ఎలా అంటే అలా షిఫ్ట్ చేయి, ఇలా ప్యారల్ గా షిఫ్ట్ చేయి. ఇలా ప్యారల్ గా షిఫ్ట్ చేస్తున్నావు చూడండి, బాడీ నేను ప్యారల్ గా షిఫ్ట్ చేస్తున్నాను. నువ్వు ఇలా ఎలా షిఫ్ట్ చేసి దాని మ్యాగ్నిట్యూడ్ మారట్లే, దాని డైరెక్షన్ మారట్లే. కాబట్టి మనం వెక్టార్ని ఎప్పుడు ప్యారల్ గా షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇలా ఉంది. సపోజ్ సియర్ దిస్ ఈజ్ ఏ వెక్టర్. ఇప్పుడు ఏ వెక్టర్ ని షిఫ్ట్ చేయాలి. సింపుల్ ఏం చేయాలి, టేల్ నుంచి ఇలా డాటర్ లైన్స్ తీసుకో. ఓకే, ఇలా హెడ్ నుంచి డాటర్ లైన్ తీసుకో. నెక్స్ట్ టేల్ నుంచి డాటర్ లైన్ తీసుకో. సియర్ ప్యారల్ లైన్స్. ఇప్పుడు ఇలా డైరెక్షన్ మార్చకుండా ఇలా పెట్టు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెక్టర్. చూడండి, దాని మ్యాగ్నిట్యూడ్ మార్చలేదు, డైరెక్షన్ మార్చలేదు, లెంత్ మార్చలేదు, డైరెక్షన్ మార్చలేదు. కాబట్టి ఈ వెక్టర్ సేమ్. నెక్స్ట్ సపోజ్ దిస్ ఈజ్ ఏ బి వెక్టర్. ఇప్పుడు ఇది బి వెక్టర్ ఉంది. దీన్ని చూడండి, దీన్ని కూడా నేను ప్యారలల్ షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా 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 ప్యారల్ కూడా ఇలా ప్యారలల్ షిఫ్ట్. సియర్ దీని మ్యాగ్నిట్యూడ్ మారలేదు, డైరెక్షన్ మారలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బి వెక్టర్. మన వెక్టర్ ని ప్యారలల్ గా షిఫ్ట్ చేసినప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ మారదు, డైరెక్షన్ మారదు. కాబట్టి ఏ వెక్టర్ రిమైన్స్ ఏ వెక్టర్, బి వెక్టర్ రిమైన్స్ బి వెక్టర్. నెక్స్ట్ ఇయర్ రొటేటింగ్ ఏ వెక్టర్. నువ్వు చూద్దాం, సర్కిల్ చూద్దాం. దిస్ ఇస్ ద రిఫరెన్స్ పాయింట్. ఇప్పుడు మనం వెక్టర్ ని రొటేట్ చేస్తాం. సపోజ్ దిస్ ఇస్ ఏ వెక్టర్. ఇప్పుడు నేను ఒక టీటా యాంగిల్ సపోజ్ ఒక 30 degrees తో రొటేట్ చేశాను. ఇప్పుడు ఇది కూడా ఏ వెక్టర్ అవుతుందా? కాదు. వై? బికాస్ హియర్ సర్కిల్ లో మనకు తెలుసు రేడియస్, సెంటర్ నుంచి ఇక్కడికి రేడియస్, ఇక్కడ రేడియస్ సేమ్ ఉండొచ్చు. దట్ మీన్స్ మ్యాగ్నిట్యూడ్ విల్ రిమైన్ సేమ్. బట్ హియర్ దిస్ వెక్టర్ డైరెక్షన్ ఇస్ డిఫరెంట్ ఆర్ నాట్. కాబట్టి ఇది ఏ వెక్టర్ కాదు, ఇది వేరే వెక్టర్ అవుతుంది, బి వెక్టర్ అవుతుంది. కాబట్టి నువ్వు వెక్టర్ ని రొటేట్ చేస్తున్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది కానీ డైరెక్షన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. కాకపోతే నేను ఏం చేస్తానంటే ఈ వెక్టర్ ని తిప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాను అంటే నేను ఎంత యాంగిల్ ని తిప్పాను, ఏ వెక్టర్ ని నేను 360 degrees తిప్పాను. మరి 360 degrees తిప్పితే మళ్ళీ ఏమవుతుంది, ఇలా ఉన్న ఏ వెక్టర్ మళ్ళీ అక్కడికే వస్తుంది. కాబట్టి దెన్ ఏ వెక్టర్ రిమైన్స్ సేమ్. అంటే నువ్వు 360 degrees తిప్పితే, రొటేట్ చేస్తే ఏ వెక్టర్ రిమైన్స్ ఏ వెక్టర్. తర్వాత ఎంత యాంగిల్ కి మళ్ళీ ఏ వెక్టర్ రిమైన్స్ ఎంత వస్తుంది అంటే మళ్ళీ 720 degrees కి. అంటే ఇలా 360 degrees కి నువ్వు ఇంటూ మల్టిప్లై చేసుకున్నప్పుడు మాత్రమే వెక్టర్ రిమైన్స్ వెక్టర్. అదర్ దాన్ 360 degrees మల్టిపుల్ కాకుండా అదర్ దాన్ మల్టిపుల్ ఆఫ్ 360 degrees the vector changes. 360 మల్టిపుల్ కాకుండా వేరే ఏ రొటేట్ చేసినా వెక్టర్ ఏమైతుందన్నా చేంజ్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. మనం ఇందులో ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసాం ఈరోజు మనం. ఎస్, ఫస్ట్ వన్, why do we need vectors? So why do we need vectors? Vectors మనకి ఎంత అవసరమో డిస్కస్ చేసాం. తర్వాత వాట్ ఈస్ ఏ ఫిజికల్ క్వాంటిటీ డిస్కస్ చేసాం. బేస్డ్ ఆన్ డైరెక్షన్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ స్కేలార్స్ అండ్ వెక్టార్స్ అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత హౌ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్. వెక్టార్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పుకున్నాం. ఎలా రిప్రజెంట్ చేయాలి మనం? బై ఆరో ఆర్ సింబాలిక్ రిప్రజెంటేషన్. ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, ఆరోతో రిప్రజెంట్ చేయొచ్చు ఆర్ సింబాలిక్ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇంతవరకు మనం ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకేనా? యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. సో వెన్ యు ఆర్ ఫైండింగ్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, always join vectors from, so follow this trick, always join the vectors tail to tail. So this is a hint, right? First look at the picture. చూద్దాం, మనకి టూ వెక్టర్స్ ఉన్నాయి. Here A is a vector and B is a vector. సో టూ వెక్టర్స్ ఏం జాయిన్ అయినాయి ఇక్కడ మనకి? టేల్ జాయిన్ అయింది. ఇక్కడ టూ వెక్టర్స్ టేల్ జాయిన్ అయింది. టేల్ చేయడం మనం ఏం చేయాలి అంటే ఇంటర్నల్ యాంగిల్ తీసుకోవాలి. దిస్ ఈస్ ద ఇంటర్నల్ యాంగిల్. దిస్ ఇంటర్నల్ యాంగిల్ గివ్స్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. అంటే టూ వెక్టార్స్ నువ్వు టేల్ జాయిన్ అయినప్పుడు ఇంటర్నల్ యాంగిల్ ఎంత ఉంటుందో దట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. ఇక్కడ చూడండి, టూ హెడ్ జాయిన్ అయింది. హెడ్ ఆఫ్ వన్ వెక్టర్. హియర్ ఏ వెక్టర్ హెడ్, బి వెక్టర్ హెడ్.
హెడ్ జాయిన్ అయింది. ఇలా హెడ్ జాయిన్ అయినప్పుడు కూడా నువ్వు ఇంటర్నల్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి. వెక్టార్ ఏ హెడ్ వచ్చేసి వెక్టార్ బి టైల్ ని జాయిన్ అయింది. అంటే ఇక్కడ హెడ్ ఈస్ జాయినింగ్ విత్ టైల్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏ యాంగిల్ తీసుకోవాలి అంటే ఎక్స్టర్నల్ యాంగిల్. ఇలా బయట ఉన్న యాంగిల్, ఎక్స్టర్నల్ యాంగిల్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రైట్ హియర్. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్ లో టూ వెక్టార్స్ చూడండి, ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్. ఈ టూ వెక్టార్స్ టైల్ జాయిన్ అయింది. మరి టూ వెక్టార్స్ టైల్ జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాను నేను? ఇంటర్నల్ యాంగిల్ ని చూడండి, దిస్ ఇస్ ద ఇంటర్నల్ యాంగిల్, దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ యాంగిల్. ఎక్స్టర్నల్ యాంగిల్ తీసుకోవద్దు, మనం ఇంటర్నల్ యాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ ఇంటర్నల్ యాంగిల్ ఎంత ఉంది? 60 degrees. సో యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టార్స్ ఈస్ 60 degrees. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, హెడ్ అండ్ హెడ్ జాయిన్ అయింది. ఇలా హెడ్ జాయిన్ అయినప్పుడు మళ్ళీ నేను చెప్పాను, ఇంటర్నల్ యాంగిల్ ఎంత ఉంటుందో దట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. సో 45 degrees is the angle between two vectors. ఇక్కడ చూద్దాం, here a vector and here this is the b vector. ఇక్కడ a vector b vector హెడ్ అండ్ టైల్ జాయిన్ అయింది. ఇక్కడ హెడ్ టైల్ జాయిన్ అయినప్పుడు మీకు ఏం చెప్పాను? టూ వేస్ లో చేయొచ్చు. ఒకటేమో హెడ్ టైల్ జాయిన్ అయినప్పుడు ఎక్స్టర్నల్ యాంగిల్ తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ యాంగిల్. మనకు ఆల్రెడీ తెలుసు, ఈ మొత్తం యాంగిల్ 180 degrees ఉంటే ఈ 120 పోతే ఇది ఏమవుతుందన్నా 60 degrees. నో 60 degrees ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్, అంతేగాని 120 కాదు. ఇది మనం హెరిటేజ్ అయినప్పుడు ఎక్స్టర్నల్ యాంగిల్ ని యాంగిల్ టూ వెక్టర్స్ చెప్పొచ్చు. ఇంకొక వేలో ఎలా చేయొచ్చు అంటే, ఎప్పుడైతే హెడ్ టైల్ జాయిన్ అయిందో ఈ వెక్టర్ ని ఇలా ప్యారలల్ షిఫ్ట్ చేసినప్పుడు ఇలా ముందుకు వచ్చేస్తుంది. చూడండి, టైల్ జాయిన్ అయింది. టైల్ జాయిన్ నాకు ఏం చెప్పాను? ఇంటర్నల్ యాంగిల్ తీసుకోమన్నాను. ఇంటర్నల్ యాంగిల్ ఈస్ 60 degrees. దట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. క్లియర్ మై డియర్ చిల్డ్రన్? క్లియర్? ఓకే, రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకున్నానా, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ అంటే మనం ఎప్పుడు ఏం చెప్పాలంటే షార్టర్ యాంగిల్ చెప్పాలి, వాటి మధ్య షార్టర్ యాంగిల్ చెప్పాలి. నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ నాట్ గ్రేటర్ దాన్ 180 degrees. 180 degrees కంటే అది ఎక్కువ ఉండొద్దు. నెక్స్ట్, నాట్ లెస్ దాన్ 0 degrees. 0 degrees కంటే తక్కువ ఉండొద్దు, 180 degrees కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఖచ్చితంగా ఏ రేంజ్ లో ఉంటుందంటే 0 కంటే ఎక్కువ ఉన్నా ఈక్వల్ ఉంటుంది, ఆర్ 180 degrees కి తక్కువ ఉన్నా ఈక్వల్ ఉంటుంది. దిస్ ఈస్ ద రేంజ్. ఈ రేంజ్ లోనే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా యాంగిల్ టూ వెక్టార్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్, ఫైండ్ యాంగిల్ బిట్వీన్ పి అండ్ క్యూ అండ్ ఆర్ అండ్ పి అండ్ ఆర్. ఈజీగా చేయొచ్చు మనం ఈ క్వశ్చన్ ని. అందరూ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ పి అండ్ క్యూ అన్నాడు. పి వెక్టర్ చూడండి, ఇక్కడ ఉంది పి వెక్టర్, దిస్ ఈస్ పి వెక్టర్ అండ్ సియర్ దిస్ ఈస్ క్యూ వెక్టర్. ఇక్కడ పి వెక్టర్ హెడ్ క్యూ వెక్టర్ టైల్ కి జాయిన్ అయింది. అంటే హెడ్ టైల్ జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాను? ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకోవాలి. సో ఈ వెక్టర్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది మొత్తం 180, ఇది మొత్తం 180 degrees లో ఈ 30 పోతే ఇది ఎంత ఉంటుంది నాన్న? 150 degrees ఉంటుంది. అదర్వైజ్ పి వెక్టర్ ని ఇలా ప్యారలల్ షిఫ్ట్ చేస్తే అప్పుడు క్యూ వెక్టర్ టైల్ జాయిన్ అవుతాయి. టైల్ జాయిన్ అయినప్పుడు ఇంటర్నల్ యాంగిల్ తీసుకో, దట్ ఈస్ 150 degrees. సో ద యాంగిల్ బిట్వీన్ పి అండ్ క్యూ ఈస్ 150 degrees. నెక్స్ట్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ క్యూ వెక్టర్ అండ్ దిస్ ఈస్ ఆర్ వెక్టర్. క్యూ అండ్ ఆర్ ఇక్కడ ఏమేమి జాయిన్ అవుతున్నాయి? హెడ్ జాయిన్ అవుతుంది. హెడ్ జాయిన్ అయినప్పుడు ఇంటర్నల్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. సో దట్ ఈస్ 60 degrees. So that is equal to 60 degrees. Next, find the angle between P and R. P and R మధ్యలో కనుక్కుందానా? ఇది కూడా వెరీ ఈజీ. చూడండి, P వెక్టర్ టైల్, R వెక్టర్ హెడ్. సో హియర్ టైల్ జాయిన్. When tail join, internal angle is the angle between two vectors, that is equal to 90. Clear children? Right. Next here, so look at the screen. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది క్వశ్చన్. జాగ్రత్త చూడండి, కొంచెం టఫ్ ఉంటుంది అన్న. ఇది చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏ అండ్ సి, బి అండ్ సి.
దీన్ని ఎలా చేయాలంటే జాగ్రత్తగా చేయాలి. చూడండి ఏ వెక్టర్ ఎక్కడ ఉందో బి వెక్టర్ ఎక్కడ ఉందో చూడండి. రైట్ సియర్ ఫస్ట్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. సియర్ దిస్ ఈజ్ ఏ వెక్టర్. ఈ ఏ వెక్టర్ ఎక్స్ యాక్సిస్ తో 30 డిగ్రీస్ చేస్తుంది అనుకుందాం. చూడండి బి వెక్టర్ నేను ప్యారలల్ షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి ఇలా బి వెక్టర్ ని ఇలా ప్యారలల్ షిఫ్ట్ చేస్తాను. ఇలా ప్యారలల్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు సియర్ వర్టికల్ లైన్ తో ఈ బి వెక్టర్ 60 డిగ్రీస్ చేసింది వర్టికల్ తోటి. మరి మనకు ఆడ తెలుసు ఇదంతా మనకి 90 డిగ్రీస్ ఉంటుంది. సియర్ దిస్ ఇస్ మొత్తం 90 ఉంటుంది. 90 ఇది 60 పోతే ఇది ఎంత ఉంటుందన్నా 38 డిగ్రీస్. ఇప్పుడు చూడండి బి వెక్టర్ టేల్, ఏ వెక్టర్ టేల్, టేల్ జాయింట్, టేల్ జాయింట్. when tail joint the internal angle తీసుకోండి. యాంగిల్ టు ద ఇంటర్నల్ యాంగిల్ ఎంతైనా 30 + 30 that is 60 degrees. So the angle between A and B is equal to 60 degrees. Clear my dear children? Next find angle between A and C. A and C ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ గా అయితే A and C చూడండి ఇది మొత్తం 90 డిగ్రీస్ ఉండాలి. 90 లో ఇది 45 పోతే ఇది కూడా 45 ఉంటుంది. నో సియర్ టేల్ జాయింట్ the angle between A and C అంటే ఇదే కదరా. ఎంత 30 + 45 that is equal to 75 degrees. So angle between A and C is 75 degrees. Clear children? 75 degrees. Next here B and C చూద్దాం. B నేను సింపుల్ గా వర్టికల్ లైన్ తోటి మనం చూడండి B వెక్టర్, దిస్ ఇస్ ద B వెక్టర్ 60 డిగ్రీస్ చేస్తుంది. అదే వర్టికల్ లైన్ తోటి C వెక్టర్ చూడండి, అదే వర్టికల్ లైన్ తోటి C వెక్టర్ రైట్ హియర్ దిస్ ఇస్ C వెక్టర్ 45 డిగ్రీస్ చేస్తుంది. Here this is 60, this is 45. The angle between B and C here tail joint B and C, this is 15 degrees or not? So angle between B and C is 15. Clear children? నాకు తెలిసి యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్, వన్ విత్ మ్యాగ్నిట్యూడ్ A and the other with magnitude 2A. సపోజ్ ఈ మ్యాగ్నిట్యూడ్ ఏ అనుకుందాం, ఇది 2A అనుకుందాం. దాని యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ అడిగాడు, అంటే వీటి మధ్య యాంగిల్ అడిగాడు. మరి ఇలా ఉన్న ప్రాబ్లం మనం ఎలా చేద్దాం? ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? నేను ఎనీవన్ చెప్తారా ఎవరన్నా? రైట్ చూద్దాం. సింపుల్ చూడండి, దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ ఈస్ పర్పెండిక్యులర్, దిస్ ఈస్ హైపోటెన్యూస్ అండ్ దిస్ ఈస్ బేస్. ఇక మనకి బేస్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. బేస్ తెలుసు, హైపోటెన్యూస్ తెలిస్తే మనం ఏం తీసుకోవచ్చునా? కాస్ థీటా ఈస్ ఈక్వల్ టు బేస్ బై హైపోటెన్యూస్. ఇక మన బేస్ ఎంత ఇచ్చాడు? A. హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు? 2A. ఇప్పుడు నేను ఇది థీటా తీసుకున్నాను, 2A. క్లియర్ రైట్? ఏమవుతుంది? A గెట్స్ క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ నాకు ఏమొచ్చిందనా? 1/2 వచ్చింది. మరి కాజ్ లో 1/2 ఎప్పుడు వస్తుంది? సైన్ లో అయితే 30, కాజ్ అయితే ఎంత? కాజ్ 60. సో కాస్ ఈక్వల్ టు 1/2, దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. అంటే ఇక్కడ థీటా మనకి ఎంత వస్తుందనా? 60 డిగ్రీస్. మరి దిస్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ కాదు. వై? బికాజ్ ఇది హెడ్, ఇది టైల్. హెడ్ టైల్ చేయనప్పుడు ఏం చెప్పాను? ఇంటీరియర్ యాంగిల్ కాదు, మనం ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకోవాలి. నో దిస్ వాల్యూ ఈజ్ ఇది 60 అవుతే ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుందనా? 120 డిగ్రీస్. సో హియర్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ A and 2A ఈజ్ 120 degrees, not 60 degrees. Clear my dear?